మనకి ఒక శక్తి రావాలి, మనకు ఒక బ్లెస్సింగ్ రావాలి అని చెప్పి అందరూ పూజలు లక్షలు ఇచ్చి పూజలు అవి ఇవి చేస్తారండి. ఆ పూజల ఫలితాలు అక్కడ ఆగుతాయండి, అది రాదు, ఒక ప్లేస్లో ఆగిపోతాయి. ఇక్కడ తల్లిదండ్రులు ఇద్దరూ సంతోషంగా ఉంటేనే అది రిలీజ్ అవుతాయండి. తల్లిదండ్రులను మనం ఇబ్బంది పెట్టి తల్లిదండ్రులు కన్నీళ్ళు ఇచ్చి వాళ్ళని తిట్టి కొట్టి మనం వెళ్ళిపోయి గుడికి వెళ్ళి పూజలు చేసి అవి చేసి మనం బ్లెస్సింగ్ వస్తుందంటే అది రాదు. తల్లిదండ్రి దగ్గర ఒక శక్తి ఉందండి. ఆ శక్తి ఏంటంటే మనం వచ్చింది అక్కడి నుంచే కదా. ఆ కడుపులో ఉన్నప్పుడు ఆ తల్లి ఎన్నో దేవుళ్ళకి ఎన్నో గుడికి వెళ్ళి ఎన్నో పూజలు చేసి ఎన్నో బలంగా అసలు ఆవిడ ఆ బలం అంతా అక్కడ మనలో ఉందన్నమాట. సో ఆ శక్తి దగ్గర మనం వెళ్ళిపోయి ఆశీర్వాదం తీసుకొని తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకొని గురు మనకి నేర్పి లైఫ్లో ముగ్గురే మనకి సిన్సియర్ వాళ్ళండి, తల్లి తండ్రి గురు. ఈ గురు ఎందుకు చెప్తానంటే చిన్న వయసులో మన స్కూల్లో ఉంటాం, మనకు తెలియదండి. స్కూల్ కొంచెం 11th 12th వచ్చేప్పుడు కొంచెం గుర్తు ఉంటుంది. కాలేజీకి వచ్చిన తర్వాత మనకు గుర్తుంటుంది మన టీచర్స్ ఎవరు అని. వాళ్ళు రిటైర్ అయిపోతారు, లేకపోతే మనం వెళ్ళిపోతాం అక్కడి నుంచి. మనం వెళ్ళిపోయి మనం ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉంటే గర్వంగా ఫీల్ అయ్యేది ఎవరంటే వీళ్ళు ముగ్గురే. అవును. గురువు ఏమంటాడు, వాడు నా స్టూడెంట్ రా, నేను నేర్పించాను, నా దగ్గర నేర్చుకున్నాడు అని చాలా గర్వంగా ఫీల్ అవుతాడు, గొప్పగా ఫీల్ అవుతాడు. ఆ ఫీలింగ్ చాలా ఒక సిన్సియర్ ఫీలింగ్. అవును. తల్లిదండ్రుల ఫీలింగ్ అంతకు మించిన సిన్సియర్. వాళ్ళు ఏమీ ఆశించరండి, వాళ్ళ బిడ్డ బ్రహ్మాండంగా ఉంది, ఉన్నత స్థాయికి ఎదుగుతుందంటే వాళ్ళకి ఆనందం, వాళ్ళ ఇంట్లో మనసులో ఒక నిండుదనం. సో అలాంటి వాళ్ళది ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి, కానీ శాపాలు మట్టుకు ఎప్పుడు ఉండకూడదు. వాళ్ళు తిట్టని కొట్టని ఏదైనా ఈరోజు మనం ఉన్నామంటే వాళ్ళ ద్వారా కదా, ఓ రూపం ఇచ్చింది వాళ్ళే కదా. అంతే కదా సార్. చిన్నప్పుడు మీకు ఫుడ్ పెట్టి బట్టలు ఇచ్చి మిమ్మల్ని మంచి స్కూల్లో పెట్టి మంచి చదువు, నువ్వు చదువుకోకపోతే వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు చదువుకోవాలి, నువ్వు చదువుకోకపోతే ఏం చేయాలి? వాళ్ళు ఎన్ని కష్టాలు ఉన్నా వాళ్ళ పాపం భరించి బ్రతికున్న తల్లిదండ్రులు ఇప్పుడు మీరు ఉన్నారు, బ్రతికున్న తల్లిదండ్రులు ఉన్నారంటే ఈ రోజు నుంచి ముందు వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటే మీకు రెట్టింపు వస్తాయి ఆశీర్వాదాలు.